హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రివ్యూ చెప్పబోయే సిరీస్ 11 G5లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ సిరీస్ బాగా నచ్చింది నాకైతే. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ కొంచెం కూడా బోర్ కొట్టకుండా రేసీ స్క్రీన్ ప్లేతో ఉంటుంది సిరీస్ మొత్తం. ఒక్కసారి స్టార్ట్ చేస్తే అస్సలు వదలరు. సో ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం అండ్ మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్లాట్ ఏంటంటే నేను కొంచెం కూడా రివీల్ చేయట్లేదు, స్పాయిలర్ అవుతుందని నేను కొంచెం కూడా రివీల్ చేయట్లేదు. సిరీస్లో మెయిన్గా 3 క్రైమ్ స్టోరీస్ ఉంటాయి. అండ్ అవి ఎన్నో సంవత్సరాలుగా అన్సాల్వ్డ్గా ఉన్న కేసులు అవి. వాటిని ఇప్పుడు ఎలా సాల్వ్ చేశారనేది మీరు సిరీస్లో చూస్తారు. సో బేసిక్గా ఇదైతే 2016లో రిలీజ్ అయిన సిగ్నల్ అనే ఒక కొరియన్ థ్రిల్లర్కి రీమేక్. ఇది సిగ్నల్ అనే వెబ్ సిరీస్ నేను చూడలేదు, బట్ ఇది చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సిరీస్లో మొత్తం చాలా మిస్టరీ, డార్క్ థీమ్తో చాలా వాటికి క్వశ్చన్స్ రేజ్ అవుతూ ప్రతి సీన్ గ్రిప్పింగ్గా ఉంటుంది. మెయిన్గా ఇందులో కిల్లర్స్ ఆలోచించే థాట్ ప్రాసెస్ కానీ, వాళ్ళ మోటివ్ కానీ, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే క్వశ్చన్ కానీ చూసేటప్పుడు ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అదంతా. అంటే సిరీస్లో పాస్ట్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ ప్రెసెంట్లో ఉన్న 2 పోలీస్ ఆఫీసర్ చుట్టూ సిరీస్ మొత్తం జరుగుతుంది. అండ్ వాళ్ళు కేసుని సాల్వ్ చేసే విధానం కానీ అవన్నీ నెక్స్ట్ లెవెల్లో అనిపించినాయి. అండ్ సిరీస్లో చూపించిన టైమ్ లైన్స్ సీక్వెన్స్ కానీ, చూపించిన లొకేషన్స్ కానీ చాలా రియలిస్టిక్ ఉంటాయి. అంత రియలిస్టిక్ ఎలా చేశారబ్బా అనిపించింది. అండ్ సిరీస్లో టైమ్ లైన్స్ని, టైంని చాలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వాటి మధ్యలోనే స్క్రీన్ ప్లే డ్రామా అంతా జరుగుతూ ఉంటుంది. పాస్ట్కి ప్రెజెంట్కి స్క్రీన్ ప్లే వెళ్తూనే ఉంటుంది. సో ఆ టైమ్ లైన్స్ని ఫస్ట్ నుంచే మనం బాగా గుర్తుపెట్టుకుంటే సిరీస్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి సిరీస్లో. సిరీస్ అయితే ఎండ్ అయింది కానీ స్టోరీ అయితే ఎండ్ కాలేదు. స్టోరీ కంటిన్యూషన్ అయితే ఉంది. అండ్ సిగ్నల్ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్లో సీజన్ 2 కూడా ఉంది. సో ఈ 11 సీజన్ 2 ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి డెఫినెట్లీ ఇది ఒక వర్త్ వాచ్డ్ సిరీస్. ఇది ఎవ్వరు మిస్ అవ్వకూడదు, ఎందుకంటే స్క్రీన్ ప్లే కానీ, ఆ నెరేషన్ కానీ ఆ రేంజ్లో ఉంది. సో అది ఫ్రెండ్స్ రివ్యూ. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం అండ్ మూవీ రివ్యూస్ కోసం అండ్ ఆల్సో మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.